శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో సెగ్మెంట్లతో ఎన్నో విషయాలను తెలియచెప్పే శ్రీరసు శుభమస్తు కార్యక్రమంలో ఈ రోజు హెల్త్ జోన్ చూడబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న చిట్కా అండి. ఈ చలికాలంలో జలుబు చాలా సహజంగా వస్తూ ఉంటుంది. జలుబుకి ఎన్ని మందులు వాడినా ఎన్ని సిరపులు వాడినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందే కానీ పర్మనెంట్ గా పోదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరి మీ అందరికీ ఒక చక్కని చిట్కాతో జలుబు తగ్గించుకునే అవకాశాన్ని ఉందండి. ఏం లేదు, వెరీ సింపుల్. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మరసం 2 స్పూన్లు తేనె కలిపి సేవించినట్లయితే జలుబు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు హెల్త్ జోన్ కార్యక్రమాన్ని చూద్దాం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. రకరకాల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్ల సలహాలను సూచనలు అందుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయి భవానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ భవానీ గారిని కలిసి డెలివరీ సమయంలో వచ్చే ఇబ్బందులేంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, మరెన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, స్త్రీకి డెలివరీ ముందు, డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. దాని గురించి ఈరోజు మాకు వివరించాలండి. ముందుగా డెలివరీకి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్తారా? డెలివరీ ముందు ప్రెగ్నెన్సీ వచ్చే సమస్యలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొదటి 3 నెలల్లో వేవిళ్ళు అంటూ ఉంటారు. అంటే ఎక్కువగా వాంతులు అవడం, దీనివల్ల శరీరంలో ఉండే నీరు మొత్తం తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి ఒక్కొక్కసారి హాస్పిటలైజేషన్ అవసరం అయ్యేంత పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదొక కండిషను. తర్వాత వచ్చే సమస్యల్లో తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా ఈ కాళ్ల వాపులు, బీపీ లాంటి హైపర్ టెన్షన్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ఇది సెట్ కావడం, లేదా ప్రెగ్నెన్సీలోగానే డెలివరీకి ముందరనే బ్లీడింగ్ కనబడుతూ ఉండడం, అది తక్కువ కావచ్చు లేదంటే ఎక్కువ మోతాదులో కావచ్చు, తరచుగా బ్లీడింగ్ కనిపించుతూ ఉండడం. ఇటువంటి సమస్యలు, కాళ్ల వాపులు, నడు నొప్పి, లేదా పొట్ట టైట్ గా అవుతూ ఉండడం, పెయిన్స్ రాకముందు నుంచి కూడా ప్రీటర్మ్ ఇరిటబిలిటీ కానీ ప్రీటర్మ్ పెయిన్స్ కానీ అలాంటివన్నీ వస్తూ ఉండడం, అబార్షన్స్ అవుతూ ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్త్రీ ఫేస్ చేయాల్సి ఉంటుందండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ గారు, కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే బెడ్ రెస్ట్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ బెడ్ రెస్ట్ ఎందుకు చెప్తారు? దానికి రీజన్ ఏంటండి? అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే అందరికీ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేయమండి. వీళ్ళలో కొంతమందికి, అంటే ప్రెషస్ ప్రెగ్నెన్సీ చాలా కాలం తర్వాత, లేదా ఇన్ఫర్టిలిటీకి అంటే సంతానలేమికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, లేదా మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ కనిపించిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ లేదా రిపీటెడ్గా ఫీటల్ లాస్ అంటే బేబీస్ పుట్టి చనిపోతూ ఉన్న వాళ్ళకి, ఎక్స్ట్రా కేర్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే, లేదా 2 కాక 3 పిల్లలు, 1 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు, కమల పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటామండి. ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త చర్య అనమాట. అబార్షన్స్ కాకుండా, లేదంటే నెలలు నిండకుండా, కాన్పు కాకుండా నిరోధించడానికి సహాయం చేసే చర్య మాత్రమే. డాక్టర్ గారు, డెలివరీ అయ్యే ముందు ఆ స్త్రీని మెంటల్ గా మరియు ఫిజికల్ గా ప్రిపేర్ చేయవలసి ఉంటుందా? తప్పకుండా ఆ స్త్రీ డెలివరీకి ముందుగా ఫిజికల్ గా ఆర్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫిజికల్ గా ప్రిపరేషన్ అంటే ఆవిడ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని, అంటే రోజుకి అట్లీస్ట్ 1 or 2 glasses ఆఫ్ మిల్క్, తర్వాత తగినంత ఆకుకూరలు, ఫ్రూట్స్ అండ్ కర్డ్, ఇలాంటివన్నీ సమతులమైన ఆహారం తీసుకుంటూ సరైన చెకప్స్ లో దగ్గర ఉన్న ఆరోగ్య సలహా కేంద్రానికి కానీ, దగ్గర హాస్పిటల్ కానీ వెళ్ళి డాక్టర్ సలహాతో ఆ మందులు అవి వాడుకుని, టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్స్ ఎన్ని అడ్వైస్ చేస్తారో అవి తీసుకుని, సో ఫిజికల్ గా ఆవిడ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కేర్ తీసుకుని డెలివరీకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మెంటల్ గా ప్రిపరేషన్ ఏమిటంటే, ఆవిడ డెలివరీ పెయిన్స్ ఎట్లా వస్తాయి, ఏ విధంగా డెలివరీ అవుతుంది, ఎంత సివియర్ గా పెయిన్స్ ఉంటాయి, ఎటువంటి కేర్ అవసరం డ్యూరింగ్ డెలివరీ అండ్ డెలివరీ తర్వాత అనేది కూడా ఆవిడకి పూర్తిగా అవగాహన ఏర్పడి, అంటే డాక్టర్ యొక్క సలహా తీసుకుని, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ సలహా తీసుకుని, మెంటల్ గా ఎటువంటి భయం లేకుండా, చాలా మందికి ప్రసవం అంటే భయంగా ఉంటుంది కదండి, అందులోంచి బయటికి సవ్యంగా రాగలుగుతామా లేదా అనే దాంతో భయపడుతూ ఉంటారు. సో ఆవిడకున్న అపోహలన్నీ తొలగించి, భయం అంతా తగ్గించుకుని, వెల్ ప్రిపేర్డ్ గా మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అయ్యి ప్రసవానికి సిద్ధం అవ్వాలండి. డాక్టర్ గారు, కొంతమందికి నెలలు నిండకుండానే ప్రసవం జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలాంటి జరిగే సందర్భం ఏర్పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
నెలలు నిండకుండానే కాన్పు జరగడం అనేది ఎన్నో కండిషన్స్లో అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఆవిడలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ ఎనీమియా అట్లాంటివి ఏమైనా ఉన్నా, లేదా బీపీ లాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఆవిడకి కంబైన్ అయి ఉన్నా, లేదా వేరే డిసీజెస్ షుగర్ కంప్లైంట్, డయాబెటీస్ లాంటి జబ్బు కూడా అసోసియేట్ అయ్యి ఉన్నా, లేదంటే కమల పిల్లలు ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్లో లేదా గర్భసంచి లూజ్గా ఉన్న వాళ్ళలో నెలలు నిండకుండా అబార్షన్స్ అవ్వడం, కాన్పోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది సరైన చెకప్లో, రెగ్యులర్ చెకప్స్లో ఉన్న పర్సన్కి తొందరగా డిటెక్ట్ చేయగలుగుతారు. స్టిచ్ వేసి, సర్వైకల్ స్టిచ్ అంటారు, అది వేసి గర్భసంచి లూజ్గా ఉన్న వాళ్ళకి కాపాడడం, లేదంటే బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం, లేదా హార్మోనల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అడ్వైస్ చేసి సరైన టైంలో కేర్ తీసుకోవడం వల్ల నెలలు నిండకుండా డెలివరీ కాకుండా కాపాడొచ్చు. అదేవిధంగా గర్భసంచి తరచుగా టైట్ అవుతూ ఇరిటబుల్గా ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ చేసి ఆవిడకి టోకోలైటిక్స్ అంటారు, అంటే గర్భసంచి రిలాక్స్ అవ్వడానికి తగిన మందులు అవి పెట్టి, సో గర్భసంచి లూజ్ అయిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసి, సో వెల్ ప్రిపేర్డ్గా సరైన కేర్లో ఉంది అంటే పర్సన్ తప్పకుండా నెలలు నిండకుండా డెలివరీ అయ్యేదని మనం ప్రివెంట్ చేయొచ్చండి. డాక్టర్ గారు, కొంతమందికి ప్రసవం జరగటం చాలా కష్టం అవుతుంది. ఆ సమయంలో అంటారు బిడ్డ అడ్డం తిరిగింది, అందుకే డెలివరీ అవ్వడం కష్టమైంది అని అంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? బిడ్డ అడ్డంగా తిరగడం అనేది ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో అవుతూ ఉంటుందండి. గర్భసంచి లోపల గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే ఆ బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేదంటే మాయ అనేది ఉంటుంది చూసారా, అది గర్భసంచిలో కింద వైపు అతుక్కుని ఉన్నా, లేదంటే గర్భసంచి ద్వారం కింద పెల్విస్ అనేది బోనీ కేజ్ చిన్నగా ఉన్నా, ఇటువంటి కండిషన్స్లో, కొన్ని కండిషన్స్లో బేబీ పొజిషన్ నార్మల్గా ఉండదు. అంటే 90% బేబీస్లో ప్రెగ్నెన్సీలో పొజిషన్ ఎలా ఉంటుందంటే బేబీ తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి అన్నమాట. సో కొన్ని కండిషన్స్లో కింద ప్లేస్ ఉండదు గర్భసంచిలో, అటువంటి కండిషన్స్లో అడ్డకాళ్ళు అంటారు, అంటే తల పైకి ఉండి కాళ్ళు కిందకు ఉంటాయి, దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇంకొన్ని కండిషన్ ఇందాక పైన చెప్పిన కండిషన్స్లో బేబీ అడ్డంగా ఉండడం కానీ, ఆబ్లిక్ పొజిషన్లో ఉండడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది రెగ్యులర్ చెకప్స్లో ఉంటే గనక డాక్టర్ ఈజీగా మేకౌట్ చేస్తారు. చేసి నియరింగ్ టర్మ్ అంటే నెలలు నిండినప్పుడు, దానికి అడ్డంగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది సాధ్యం కాదు. సిజేరియన్ డెలివరీ ద్వారా బేబీని బయటకు తీయవలసి ఉంటుందండి. డాక్టర్ గారు, డెలివరీ సమయంలో ఈ డెలివరీకి అసోసియేట్ అయ్యే డిసీజెస్ కొన్ని వస్తూ ఉంటాయి కదండి, అవేంటో చెప్తారా? డెలివరీతో అసోసియేటెడ్ డిసీజెస్ అంటే మన భారతదేశంలో ముఖ్యంగా కాన్పు టైంలో చనిపోతున్న స్త్రీలలో ఎక్కువగా విపరీతమైన రక్తస్రావం వల్ల, రెండోది ఈ బీపీ పెరగడం వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ 3 కారణాల వల్ల ఎక్కువ మంది కాన్పు రిలేటెడ్ మరణాలు సంభవిస్తూ ఉంటాయండి. సో వీటిల్లో ఏమవుతుందంటే గర్భిణీ స్త్రీగా ఉండగా కానీ, డెలివరీ టైంలో కానీ బ్లీడింగ్ ఎక్కువగా కావడానికి కారణాలు బీపీ ఎక్కువ అవడం వల్ల గర్భసంచి నుంచి ఆ మాయ వేరుపడడం, యాక్సిడెంటల్ హెమరేజ్ అంటారు, అటువంటి కండిషన్స్లో కానీ, లేదా మాయ అనేది గర్భసంచిలో కిందకి అతుక్కుని ఉండడం వల్ల అది అక్కడి నుంచి విపరీతమైన రక్తస్రావం జరిగి సరైన సహాయం అందకుండా పర్సన్ స్త్రీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే బీపీని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అలాంటి సందర్భంలో కూడా సరైన కేర్ తీసుకుని సరైన మందులు వాడకపోతే గుర్రపు వాతం అంటే ఎక్లాంప్సియా అంటారనమాట. సో ఫిట్స్, కోమా, బీపీ ఈ 3 అసోసియేట్ అయ్యి గుర్రపాతం అనే అతి డేంజరస్ కండిషన్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఎన్నో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇదివరకు టీటీ ఇంజెక్షన్స్ ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉంది. ఇదివరకు చాలా మంది టీటీ తీసుకునే వాళ్ళు కాదు. సో టెటనస్ అంటే ధనుర్వాతం వల్ల చనిపోయే మరణాలు చాలా ఉండేవి. సో ఈ ఎన్ని కారణాల వల్ల, లేదంటే ఎనీమియా, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో ఎక్కువగా చెప్పుకోతగ్గది రక్తహీనత. రక్తహీనత వల్ల ఏమవుతుంది, మనిషికి శరీర ప్రాణవాయువు అందకుండా తక్కువ రక్తం ఉండడం వల్ల అది అల్టిమేట్గా హార్ట్ డిసీజ్కి అంటే హార్ట్ ఫెయిల్యూర్కి లోన్ అయ్యి ఆ స్త్రీ చనిపోవడం జరుగుతుందనమాట. సో వీటన్నిటినీ మనం ప్రివెంటబుల్ కాజెస్ కింద తీసుకోవాలి. మనం అన్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సరైన చెకప్ వల్ల, సరైన ఆహారం వల్ల ఇవేమీ కాకుండా మనం కాపాడచ్చు ఆ స్త్రీని.
డాక్టర్ గారు, డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళ ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పాటించవలసి ఉంటుంది? ఆహారం విషయానికి వస్తే, ఎందుకంటే బిడ్డ కడుపులో ఉండగా బిడ్డకి కంటిన్యూస్ గా న్యూట్రిషన్ సప్లై ఉంటుందన్నమాట. సో తల్లి తన ఆహారమే కాకుండా బిడ్డ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా కాల్షియం, ఐరన్ సప్లిమెంటేషన్ ఎక్కువగా, అంటే ఈ మాత్రల రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం టాబ్లెట్స్, వీటి ద్వారా ఎక్స్ట్రా సప్లిమెంట్ తీసుకుంటూ, అదేవిధంగా లాక్టేట్ చేయడం, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా బిడ్డకు పాల ద్వారా ఆ న్యూట్రిషన్ మొత్తం వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్, అంటే ఒక 300 క్యాలరీస్ దాకా ఎక్కువ ఆహారం తీసుకుంటూ కాల్షియం, ఐరన్, తగినంత ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ ఉన్న సమతులమైన ఆహారం తీసుకుని ఆ బిడ్డని సవ్యంగా పెంచడానికి దోహదపడొచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఎంత సమయం లోపల ఫీడింగ్ ఇవ్వచ్చండి, పాలు ఇవ్వచ్చు తల్లి? కాన్పు ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా, లేకపోతే అంటే సిజేరియన్ డెలివరీ అయినా, సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత ఆ స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ 2 కండిషన్స్ లో కూడా బిడ్డ పుట్టిన అరగంట నుంచి గంట లోపల బిడ్డకి పాలు ఇవ్వడం స్టార్ట్ చేయవచ్చండి. ఏమాత్రం ఇందులో డిలే చేయని అవసరం లేదు. మరి సిజేరియన్ టైంలో తల్లికి మత్తి ఇవ్వటం జరుగుతుంది కదా డాక్టర్ గారు, అలాంటి సందర్భాల్లో కూడా వెంటనే బిడ్డకి పాలు ఇవ్వచ్చండి? పెద్దవాళ్ళు అంటారు మత్తులో ఉంది కాబట్టి ఈ టైంలో పాలు ఇవ్వద్దు అది అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజమండి? అందులో అది అపోహ మాత్రమేనండి. ఎందుకంటే సిజేరియన్ అనేది లోకల్ అనెస్థీషియా, అంటే రీజనల్ అనెస్థీషియా అంటారు, లేదా స్పైనల్ అంటే నడుం దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు, లేదంటే జనరల్ అనెస్థీషియా ఇస్తారు. సో ఈ 2 మార్గాల ద్వారా కూడా అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ లో డ్రగ్స్ యొక్క మొత్తం ఎఫెక్ట్ మొత్తం తగ్గిపోతుంది. సిజేరియన్ డెలివరీ అయిన 2-3 అవర్స్ లోపల బిడ్డకి పాలు ఇవ్వచ్చండి. ఇందులో ఏమాత్రం భయపడిన అవసరం లేదండి. డాక్టర్ గారు, డెలివరీ అయిన తర్వాత కొంతమంది స్త్రీలకి బాలింత జబ్బు వచ్చింది అంటారు. అసలు ఈ బాలింత జబ్బు అంటే ఏంటో చెప్తారా? ఈ బాలింత జబ్బు అంటే డెలివరీ అయిన తర్వాత 24 అవర్స్ నుంచి 6 వీక్స్ దాకా ఉండే పీరియడ్ ని పోస్ట్ పార్టం పీరియడ్, అంటే ప్యూరిపరల్ పీరియడ్, అంటే బాలింత స్టేట్ కింద తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చే వేరియస్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఆవిడకి ఫీవర్ రావడం, లేదంటే బ్రెస్ట్ లో పెయిన్ రావడం, మాస్టైటిస్ అంటారు, లేదా సరిగ్గా పాలు ఇవ్వలేకపోవడం వల్ల బ్రెస్ట్ యాబ్సెస్లు రావడం, లేదా ఒకవేళ డెలివరీ కింద కట్ చేసి చేయడం వల్ల ఎపిసియాటమీ అంటారు. సో దాని ద్వారా డెలివరీ చేస్తుంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా రావడం. సో ఈ వీటన్నిటి వల్ల కూడా ఫీవర్ రావడం అనేది జరుగుతుంది, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో అన్ని కారణాల వల్ల బాలింతల్లో జ్వరం అనేది రావడం, లేదా కింద ఇన్ఫెక్షన్ రావడం, లేదా బ్రెస్ట్ లో యాబ్సెస్లు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. లేదా బీపీ కనుక సరిగ్గా కంట్రోల్ కాకపోతే డెలివరీ అయిన అప్ టు 48 అవర్స్ లేదా 72 అవర్స్ దాకా కూడా ఫిట్స్ రావచ్చు అనమాట. సో గుర్రపు వాతం. సో ఈ అన్ని కండిషన్స్ లో కూడా బాలింతలు సరైన కేర్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇన్స్టిట్యూట్ లో డెలివరీ అవుతాయి, హాస్పిటల్లో డెలివరీ అయితే కనుక వీటన్నిటినీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, లేదంటే వాటిని తొందరగా డిటెక్ట్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్ గారు, డెలివరీ అయిపోయిన తర్వాత కొంత సమయం వరకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదండి, ఆ జాగ్రత్తలు అనేవి ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? అంటే పర్సనల్ హైజీనిక్ గురించి. అంటే డెలివరీ అయిన తర్వాత పర్సనల్ శుభ్రత, నార్మల్ డెలివరీ అనుకోండి, పర్సనల్ గా హైజీనిక్ గా ఉండాలి అంటే రెగ్యులర్ గా స్నానం చేయడం. ఎందుకంటే మన దాంట్లో కొన్ని ట్యాబూస్, అపోహలు ఉంటాయి. ఇన్ని రోజుల దాకా స్నానం చేయించకూడదు, లేకపోతే ఇప్పుడు చేయించాలి, అట్లాంటివి. అవన్నీ మన కస్టమ్స్ అయితే ఉన్నాయి, కానీ పేషెంట్ పరంగా చూస్తే శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రోజు స్నానం చేయడం, కింద ఏమైనా వూండ్ ఉంటే, కట్ ఏమైనా ఉంటే డెలివరీ కట్ చేసి చేయడం వల్ల చేస్తే దాన్ని శుభ్రంగా రోజు డైలీ క్లీన్ చేసుకోవడం, ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ రాసుకోవడం, రొటీన్ వాకింగ్ చేయడం. ఫిజికల్ యాక్టివిటీ అంత పెద్ద రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మోడరేట్ గా ఆ బేబీకి తనకు కావాల్సిన తల్లిగా ఎంతవరకు బేబీకి అటెండ్ అవ్వాలో అది సక్రమంగా చేసుకుంటూ, బేబీకి సంబంధించిన యాక్టివిటీ మొత్తం అటెండ్ అవుతూ చేసుకుంటూ, సమతులమైన ఆహారం తీసుకుంటూ, ఆ రొమ్ముల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, చనుమున్నల్ని క్లీన్ చేసుకుంటూ ఉండడం, అండ్ ఫీడ్స్ ఇచ్చిన తర్వాత ఫీడ్స్ ఇచ్చే ముందర క్లీన్ గా బ్రష్ ఉంచుకోవడం. సో ఇటువంటి కేర్ అంతా తీసుకుంటే గనక ఆ తల్లికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, బిడ్డకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రక్షించచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడే చెప్పారు మీరు
నార్మల్ డెలివరీ వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని, అలాగే సిజేరియన్స్ వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజులు చేయొచ్చు, ఏ సమయంలో చేయాలి అంటే విత్ ఇన్ 1 month, విత్ ఇన్ 3 months అట్లా ఎప్పుడు ఉంటుందండి? అంటే సిజేరియన్ డెలివరీ ఏంటంటే పొట్ట కట్ చేస్తారు కదండి, సో దట్స్ అ వీక్ పాయింట్. సో ఆ పొట్ట మొత్తానికి ఆ లేయర్స్ అన్ని కూడా పూర్తిగా హీల్ అయ్యేదాకా సర్టన్ పీరియడ్ ఉంటుంది. మేబీ ఇట్స్ 2 to 3 months తర్వాత రొటీన్ గా వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ జస్ట్ లైక్ నార్మల్ డెలివరీ అయిన పేషెంట్ లాగే ఆఫ్టర్ 3 months సిజేరియన్ డెలివరీ తర్వాత రొటీన్ ఎక్సర్సైజెస్ చేయడం ఎంతో ముఖ్యం అండి, చేయొచ్చు కూడా సేఫ్ గా. డాక్టర్ గారు, ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే అది నార్మల్ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, డెలివరీ అయిన తర్వాత ఎంత కాలం తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే సెక్సువల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు? అంటే నార్మల్ గా డెలివరీ అయిన వాళ్ళకి ఒక 2 to 3 weeks తర్వాత అంటే ఆ కట్ వూండ్స్ ఉంటాయి కదండి, సో అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి అనమాట, కింద ఎపిసాడ్ మీద ఉండదు. సో ఆ విధంగా పెయిన్ అది ఏమీ లేకుండా అంత బాగానే ఉంటే కనుక 3 to 4 weeks తర్వాత సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయొచ్చు. అదే సిజేరియన్ విషయానికి వస్తే కనీసం 3 నెలల దాకా దూరంగా ఉండమని చెప్తూ ఉంటామండి. ఎందుకంటే పొట్ట మీద కట్టది ఉంటుంది, ఫిజికల్ గా కొంచెం ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఫిజికల్ గా కొద్దిగా వీక్ అని అయి ఉంటారు. కాబట్టి సిజేరియన్ డెలివరీ తర్వాత మటుకు 3 నెలల దాకా దూరంగా ఉంటే మంచిదండి. నార్మల్ డెలివరీ తర్వాత 3 to 4 weeks తర్వాత సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయొచ్చండి. డాక్టర్ గారు, నార్మల్ డెలివరీలో అయితే ఎన్నిసార్లు అయినా ప్రెగ్నెన్సీ రావచ్చు, పర్లేదు అంటే ఇవాళ జనరేషన్ చూస్తే 2-3 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉండట్లేదు. కానీ కొంతమంది పెద్దలు కానివ్వండి, కొంతమంది వాళ్ళు ఇంకా కావాలి అనుకుంటారు పిల్లల్ని. అలాగే సిజేరియన్ లో కూడా ఎంతవరకు, ఎన్ని ప్రెగ్నెన్సీస్ వరకు మనము కన్సిడర్ చేయొచ్చు? సిజేరియన్ డెలివరీకి వస్తే ఆ డిస్క్రిప్షన్ అనేది టేబుల్ మీద ఆపరేట్ చేస్తున్న డాక్టర్ చేతి మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సిజన్ స్కార్ ఎంత థిన్ ఉంటుందంటే ఒక్క సిజన్ డెలివరీ తర్వాతే సెకండ్ దిక్కు ఇంకా బేర్ చేయలేనంతగా లోపల ఉన్న స్కార్ థిన్ అయిపోతుంటుంది. సో డాక్టర్ డిసైడ్ చేయడం అనేది ఒక ఫ్యాక్టరు. రెండోది ఏంటంటే అంతా మంచిగానే ఉంటే గనక ఒక 3 సార్లు దాకా సిజేరియన్ ద్వారా బేబీస్ని కనొచ్చండి. డాక్టర్ గారు, మొదటి డెలివరీ అయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాల్సి ఉంటుందంటారు? డెలివరీ తర్వాత ఫిజికల్ గా బాగా వీక్ అయి ఉంటారు కాబట్టి అట్లీస్ట్ 1 to 2 years అనేది గ్యాప్ తప్పకుండా పెట్టుకోవాల్సి ఉంటుందండి, నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ డెలివరీ కానీ. సో ఎన్నో కాంట్రాసెప్టివ్ మెథడ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అది ప్రతి వాళ్ళకి ఆ పర్సన్ ని చూసి డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు పాలు ఇచ్చే తల్లుల్లో ఈ ఇచ్చే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వల్ల కానీ అడ్వైస్ వల్ల కానీ పాలు తగ్గకూడదు. సో అలాంటి వాళ్ళకి ఏమాత్రం పాలు తగ్గకుండా, బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ కాకుండా, లాక్టేషన్ ఎఫెక్ట్ కాకుండా ఇచ్చే పిల్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ వేరే రకం ఉంటాయి. అదేవిధంగా లాక్టేట్ చేయని వాళ్ళల్లో ఇచ్చే అడ్వైస్ వేరేది ఉంటుంది. సో వేరే పిల్స్ ద్వారా కానీ ఇంజెక్టబుల్స్ ద్వారా కానీ, లేదంటే గర్భసంచి లోపల పెట్టే IUCD అనేది లూప్ అనేది గర్భ నిరోధక సాధనం, ఇది కూడా పెట్టడం వల్ల కానీ పిల్లలు కాకుండా స్పేసింగ్ అనేది 1 to 2 years ఎంతో ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ చూసుకుంటూ ఫస్ట్ చెకప్కి వస్తారు కదా డెలివరీ అయిన తర్వాత 6 weeks చెకప్ లో ఆ కన్సల్టెంట్ డాక్టర్ తప్పకుండా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి 6 వారాలకి అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుందండి, కాంట్రాసెప్టివ్ అడ్వైస్. ఎందుకంటే ఫస్ట్ మెన్సెస్ రెజ్యూమ్ కాకముందు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మెన్సెస్ రాలేదు కదా మేము సేఫ్ అనుకోవడానికి లేదు. మెన్సెస్ రాకుండా కూడా ముందరే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడొచ్చండి. డాక్టర్ గారు, కొంతమందికి డేట్ ఇచ్చిన తర్వాత కూడా 1 వారం 2 వారాలు డెలివరీ డేట్ దాటిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో బిడ్డకు కానీ తల్లికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి? దానివల్ల ప్రమాదం కూడా ఉంటుందా? తప్పకుండానండి. దాన్ని పోస్ట్ డేట్స్ ఆర్ పోస్ట్ మెచ్యూరిటీ అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ పీరియడ్ దాటిన తర్వాత
ఒక్కరోజు కూడా బేబీ లోపల ఉండడానికి మంచిది కాదు. ఎందుకంటే మాయ పూర్తిగా మెచ్యూర్ అయిపోతుంది, లోపల ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది, బిడ్డకి అందవలసిన ప్రాణవాయువు కానీ మిగతా న్యూట్రిషన్ అంతా అందడం తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ పేషెంట్ యొక్క కండిషన్ కన్సల్టెంట్ డాక్టర్ చూసుకుంటూ ఏ పరిస్థితిలో ఇంకా 2-3 రోజులు వెయిట్ చేయొచ్చు అండి. మాక్సిమం 1 వీక్ కంటే అలౌ చేస్తాం పోస్ట్ డేట్స్ అనేది. 1 వీక్ దాటిన తర్వాత మటుకు అలౌ చేసే ప్రసక్తే ఉండదు, ఆ ప్రెగ్నెన్సీస్ ని ప్రొలాంగ్ చేసే ప్రసక్తే ఉండదు. అటువంటి కండిషన్స్ లో బేబీకి పొట్ట లోపలే చనిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. 2 వారాలు దాటిన బేబీస్ ని పోస్ట్ మెచ్యూర్ అంటారు. సో పిండం లోపలే చనిపోవడం జరుగుతుంటుంది. సో అటువంటి కండిషన్ ఏమీ జరగకుండా ముందన్నే చూసుకొని వారం దాటగానే కొన్ని కండిషన్స్ లో అయితే ఒక్కరోజు కూడా దాటకుండా RH నెగిటివ్ ప్రెగ్నెన్సీస్ కానీ లేకపోతే బీపీ ఉన్న పేషెంట్స్ లో కానీ ఒక్కరోజు కూడా డేట్స్ దాటిన దాకా ఉంచాము. సో ఈ పోస్ట్ డేట్స్ అనే కండిషన్స్ లో 1 వీక్ దాటిన తర్వాత మిగతా నార్మల్ గా ఉన్న పేషెంట్స్ లో హాస్పిటల్ అడ్మిట్ చేసి పెయిన్స్ రావడం కోసం సరైన ఇంజెక్షన్స్ మందులు వాడి సో డెలివరీ అయ్యేటట్టు హ్యాసన్ చేస్తాం అనమాట. డాక్టర్ గారు, డెలివరీ టైంలో స్త్రీ ఎదుర్కొనే సమస్యల గురించి చాలా విషయాలు మాకు తెలియచెప్పారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. విన్నారు కదండి, డెలివరీ ముందు కానీ డెలివరీలో కానీ డెలివరీ తర్వాత కానీ ఎన్నో రకాల సమస్యలు స్త్రీ ఎదుర్కొంటూ ఉంటుంది. వాటి గురించి మనకి ఎన్నో రకాల అపోహలు కూడా ఉంటాయి. మరి ఆ అపోహలన్నీ డాక్టర్ భవానీ గారు చాలా చక్కగా వివరించి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, మరెన్నో విషయాలు మనకు తెలియజెప్పారు. మళ్ళీ హెల్త్ జోన్లో కలుసుకుందాం. టిల్ దెన్ నమస్కారం. ఇప్పటి వరకు హెల్త్ జోన్ కార్యక్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా. తిరిగి రేపు సాయంత్రం 4:30 గంటలకు శ్రీరసు శుభమస్తు కార్యక్రమంతో మరో డాక్టర్ సలహాలతో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.